హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి మరొక పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని అయితే తీసుకొచ్చాను గైస్. రోల్ చూసుకుంటే మనకి కస్టమర్ సపోర్ట్ జాబ్స్ అనమాట. కస్టమర్ సపోర్ట్ రోల్ అయితే ఉంటుంది. మీకు వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కిట్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో దీనికి వచ్చేసరికి శాలరీ అప్ టు మనకి 7.5 ఎల్పిఏ వరకు అయితే ఉంటుందన్నమాట. ఆర్ 80 ఎల్పిఏ వరకు పర్ మంత్కి మనకి 65K ఆర్ 70K వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆ జాబ్‌కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి? అప్లై చేసిన తర్వాత మనకి మెయిల్ ఏ విధంగా వస్తుంది? అండ్ ఆ జాబ్ ఎక్కడ రిలీజ్ అయింది? ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం అనమాట. సో ఈ జాబ్ వచ్చేసరికి మనకి జస్ట్ యెస్టర్‌డేనే సో ఈ కంపెనీ వాళ్ళ వెబ్‌సైట్‌లో అయితే రిలీజ్ అయింది. లింక్డ్ఇన్ వాళ్ళ అఫీషియల్ పేజ్‌లో అయితే రిలీజ్ అయిందనమాట. కంపెనీ నేమ్ మనకి రియల్. కంపెనీ నేమే రియల్ అనమాట. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేద్దాం. అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సో ఛానల్‌ని అయితే ఫాలో అవుతుండండి గైస్. మీకు జాబ్ అప్డేట్స్ పరంగా సో యూజ్ అవుతుందనమాట. సో లేట్ చేయకుండా టుడే నోటిఫికేషన్ గురించి అయితే చెక్ చేద్దాం. సో రియల్ అనే కంపెనీ వచ్చేసరికి మనకి రియల్ ఎస్టేట్ రిలేటెడ్ కంపెనీ గైస్. ఇది వచ్చేసరికి మనకి యూఎస్ బేస్డ్ కంపెనీ అనమాట. సో ఇందులో కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ రోల్స్ అయితే రిలీజ్ అయ్యాయి. మీకు ఇక్కడ లొకేషన్ కూడా చూసుకోవచ్చు, ఇండియా రిమోట్. కరెంట్గా మనకి ఈ కంపెనీలో ఇండియాకి 3 రోల్స్ అయితే రిలీజ్ అయినాయి. మిగిలిన 2 రోల్స్ అవి ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి అనమాట. సో ఓన్లీ ఈ ఒక్క రోల్ మాత్రమే మనకి ఫ్రెషర్ క్యాండిడేట్స్కి అయితే రిలీజ్ అయిందనమాట. సో ఇదొచ్చేసరికి ఫుల్ టైమ్ రోల్ అనమాట. మనకి బ్రోకరేజ్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ కింద మనం కస్టమర్ సపోర్ట్ రోల్ అయితే చేయాల్సి ఉంటుందనమాట. ఎస్టిమేటెడ్ బేస్ శాలరీ చూసుకుంటే మీకు సో 700K నుంచి 760K వరకు అయితే ఉందనమాట. సో ఇది అంటే మనకి 7 ఎల్‌పీఏ వరకు ఉందనమాట. 7 నుంచి 7.6 వరకు అయితే ఆఫర్ చేస్తున్నారు. షిఫ్ట్ టైమింగ్స్ కూడా మనకి ఇచ్చారనమాట. సో మనకి ఐఎస్టీ టైమ్ వచ్చేసరికి 3:30 AM నుంచి 4:30 AM వరకు షిఫ్ట్ టైమింగ్స్ అయితే ఉంటాయి. సో షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 2 షిఫ్ట్‌ల టైం అయితే మనకి ఇచ్చారు. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. వీళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ కూడా ఇచ్చారనమాట. సో onerail.com. సో ఇది వీళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్. సో ప్రెజెంట్ రోల్ వచ్చేసరికి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో మనకు వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కిట్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఇప్పుడు వచ్చేసరికి మనం ఈ జాబ్ పోస్ట్ అయినా సో లింక్డ్ఇన్ పోస్ట్‌ని కూడా చెక్ చేద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ రియల్ కంపెనీ వల్ల లింక్డ్ఇన్ పేజ్‌లో అయితే రిలీజ్ అయిందనమాట. సో ఇక్కడ ఓవర్ 100 అప్లికెంట్స్ ఉందని మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది లింక్డ్ఇన్‌లో పోస్ట్ అయింది కాబట్టి సో చాలామంది ఇక్కడ అప్లై క్లిక్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తూ ఉంటారు కదా! దానివల్ల కూడా మనకి ఇలా చూపిస్తుందనమాట. సో ఇది డైరెక్ట్ మనం వాళ్ళ వెబ్‌సైట్‌లోనే అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ అప్లైని క్లిక్ చేస్తే సో వాళ్ళ వెబ్‌సైట్‌లో ఇందాక చూపించిన పేజ్ అయితే ఓపెన్ అవుతుందనమాట. సో ఇక్కడ రిక్రూటర్ నేమ్ కూడా అయితే ఇచ్చారు. సో మీరు రిక్రూటర్‌తో కనెక్ట్ అయ్యి కూడా మీకు ఈ జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అనే రిఫరెన్స్ కూడా మీరు అడగొచ్చనమాట. సో రిక్రూటర్‌ని కనెక్ట్ అయ్యి సో ఇక్కడ టెర్రీ అని అయితే ఇచ్చారు రిక్రూటర్ నేమ్ వచ్చేసరికి. సో ఇప్పుడొచ్చేసరికి మనం అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాం. సో దానికంటే ముందుగా అప్లై చేసినాక మీకు ఎలాంటి మెయిల్ అనేది వస్తుందో కూడా చూపిస్తాను గైస్. సో అప్లై చేసిన తర్వాత యువర్ అప్లికేషన్ ఫర్ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ఎట్ రియల్ అని ఇలాగ మెయిల్ కూడా వస్తుందనమాట. సో ఒకవేళ మీరు మెయిల్ కూడా రిసీవ్ చేసుకుంటే నాకు కామెంట్ చేయండి. సో ఫర్దర్ రౌండ్స్‌కి వచ్చేసరికి మీరు షార్ట్ లిస్ట్ అయితే తప్పకుండా కాంటాక్ట్ అవుతామని సో ఇక్కడ కూడా అయితే మనకి మెన్షన్ చేశారు. సో ఇక్కడ స్క్రీన్ మీద మీరు చెక్ చేయొచ్చు. సో పర్టిక్యులర్ జాబ్‌కి అప్లై చేసుకోవాలంటే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చనమాట. ఎనీ స్ట్రీమ్ కూడా సో ఇక్కడే మెన్షన్ చేశారు మనకి. ఇన్ ఎనీ స్ట్రీమ్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అంటే ఏ స్ట్రీమ్ వాళ్ళైనా బ్యాచిలర్స్ డిగ్రీ చేసుంటే మీరు అప్లై చేసుకోవచ్చనమాట. ఏదర్ డిగ్రీ చదివిన క్యాండిడేట్స్ కానివ్వండి, బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చనమాట. సో ఇది యూఎస్ బేస్డ్ కంపెనీ కాబట్టి యూఎస్ క్లయింట్సే మనకు ఎక్కువగా ఉంటారు. మీకు ఇంగ్లీష్ అనేది కమ్యూనికేషన్ బాగా అయితే వచ్చుండాలనమాట. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అదేవిధంగా ఇక్కడ కొన్ని టూల్స్ అయితే మెన్షన్ చేశారు మనకి. ఎంఎస్ ఆఫీసు, జెన్‌డెస్క్, స్లాక్ అండ్ జూమ్ ఇవైతే సో వీటిల్లో అయితే వీటి గురించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి గైస్. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మ్యాండేటరీ అనమాట. మీ రెజ్యూమ్‌లో అప్డేట్ చేసుకోవాల్సిన కీ స్కిల్స్ ఇవే. ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ స్కిల్స్, ఎబిలిటీ స్టిక్ డెడ్‌లైన్స్, ఏ కీన్ ఐ ఫర్ డీటెయిల్. సో ఏ వర్క్ ఇచ్చినా కానీ అవి వితిన్ డెడ్‌లైన్‌లో మీరు కంప్లీట్ చేసే విధంగా అయితే ఉండాలనమాట. పాజిటివ్ యాటిట్యూడ్ అయితే ఉండాలి. సో ఇది గైస్ ఈ జాబ్ కీ స్కిల్స్ వచ్చేసరికి క్రియేటివ్ థింకింగ్ ఇలా అయితే ఉండాలనమాట. సో ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అనేది చెక్ చేద్దాం. సో మీరు అప్లై చేయడానికి డిస్క్రిప్షన్‌లో మీకు డైరెక్ట్ అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సేమ్ పేజ్ నేను ఏ పేజ్ అయితే చూస్తున్నానో ఆ పేజ్ మీకు కనిపిస్తుంది. ఫస్ట్ వచ్చేసరికి ఓవర్‌వ్యూ అని ఉంటుంది. ఇది జాబ్ డిస్క్రిప్షన్ గురించి. సెకండ్ వచ్చేసరికి అప్లికేషన్. సో ఇదైతే క్లిక్ చేయండి మీరు అప్లై చేసుకోవడానికి. అప్లోడ్ ఫైల్ ఉంది కదా! సో ఇది క్లిక్ చేసి
మీ రెజ్యూమ్ మీ మొబైల్ నుంచి కానీ, ల్యాప్‌టాప్ నుంచి కానీ అప్‌లోడ్ చేయండి. అప్‌లోడ్ చేసిన తర్వాత చాలా డీటెయిల్స్ అనేవి కొన్ని డీటెయిల్స్ ఆటోమేటిక్‌గా ఫిల్ అయిపోతాయి. సో, మిగిలినవి మీరు మాన్యువల్‌గా ఫిల్ చేయాలనమాట. సో, ఇది లిమిటెడ్ అప్లికేషన్స్ అయితే ఇచ్చారు. మీరు త్వరగా అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో, దిస్ జాబ్ హ్యాస్ అప్లికేషన్ లిమిట్ అని కూడా ఇచ్చారు. ఇదైతే గమనించండి. సో, ఇక్కడ మీ రెజ్యూమ్ అనేది అప్‌లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ ఫుల్ నేమ్, ఈమెయిల్ ఇవి ఆటోమేటిక్‌గా వస్తాయి. ఫోన్ నెంబర్ ఒకటి మీరు మాన్యువల్‌గా ఇవ్వండి. ఇది ఆటోమేటిక్‌గా ఫిల్ అవ్వట్లేదనమాట. సో, మీరు మాన్యువల్‌గా అయితే ఇవ్వండి. నెక్స్ట్ మీ అడ్రస్ డీటెయిల్స్, లొకేషన్, జిప్ కోడ్ ఆర్ యూ విల్లింగ్ టు అండర్‌గో ఏ బ్యాక్‌గ్రౌండ్ చెక్ ఇన్ అండ్ అకార్డెన్స్ విత్ లోకల్ లా ఆర్ రెగ్యులేషన్స్ ఇది యెస్ అని ఇవ్వండి. సో, నెక్స్ట్ వచ్చేసరికి సోషల్ లింక్స్ మీకేదైనా పోర్ట్‌ఫోలియో ఉంటే ఆ లింక్డ్ఇన్ ప్రొఫైల్ మస్ట్ అండ్ షుడ్‌గా ఇవ్వాలనమాట. లింక్డ్ఇన్ ప్రొఫైల్. ఎందుకంటే ఇది మనకి లింక్డ్ఇన్‌లోనే పోస్ట్ అయింది కాబట్టి లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా అడుగుతున్నారు. ఒకవేళ మీకు లేకపోతే క్రియేట్ చేసుకోండి గైస్. లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది మ్యాండేటరీ అనమాట ఇచ్చారిక్కడ. గిట్‌హబ్ కూడా ఇవ్వండి. మీకేదైనా ప్రాజెక్ట్స్ ఉంటే అవి కూడా చెక్ చేస్తారనమాట. మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే ఉండే అవకాశం ఉంటుంది. డూ యూ నో ఆర్ హ్యావ్ యూ ఎవర్ వర్క్డ్ ఫర్ రియల్ ఆర్ ఎనీ అఫిలియేటెడ్ కంపెనీ? సో, ప్రీవియస్ ఈ కంపెనీలో వర్క్ చేశారా? సో, వర్క్ చేస్తే యెస్ అని లేదంటే నో అని ఇక్కడ టైప్ చేయండి. వేర్ యూ రిఫర్డ్ ఒకవేళ సో, ఈ ఆపర్చునిటీ గురించి మీకు ఎవరైనా తెలిసుంటే ఈ కంపెనీలో మీకు ఎవరైనా రిఫర్ చేస్తున్నారని అడుగుతున్నారు. సో, మనకెవరు తెలీదు కాబట్టి నో అనండి. ఒకవేళ మీకు తెలిస్తే యెస్ అని ఇచ్చి సో, వాళ్ళకి నేమ్ అనేది ఇక్కడ అడుగుతున్నారనమాట. ఇక్కడ ఎంటర్ చేయాలి. సో, ఇక్కడ గూడా ఆ ఎంప్లాయీ నేమ్ అనేది మనకి ఎవరు రిఫర్ చేయట్లేదు కాబట్టి మనం ఎన్ఏ అని ఇక్కడ ఎంటర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మీ ఐడెంటిటీ. సో, ఫీమేల్ అయితే ఇక్కడ షీ ఆర్ హర్ అని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మేల్ అనుకుంటే హీ ఆర్ హిమ్ సెలెక్ట్ చేసుకోండి. సో, నెక్స్ట్ ప్రిఫర్డ్ లీగల్ నేమ్. సో, మీ యొక్క నేమ్ పాన్‌లో గానీ, ఆధార్‌లో గానీ ఏ విధంగా అయితే ఉందో సో, ఆ విధంగా ఇక్కడ నేమ్ అనేది ఎంటర్ చేయండి. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఆర్ యూ లీగల్లీ ఆథరైజ్డ్ టు వర్క్ ఇన్ ఇండియా. సో, ఇండియాలో వర్క్ చేయడానికి మీకు అర్హత ఉందా అనంటే మీకు యెస్ అని సెలెక్ట్ చేసుకోండి. మనకి ఆధార్, పాన్ అన్నీ కూడా సో, మనకి వర్క్ చేసేయటానికి పర్మిట్ ఉంది కాబట్టి మీరు యెస్ అని సెలెక్ట్ చేసుకోండి గైస్. సో, వాట్ ఈస్ యువర్ కరెంట్ ఫిక్స్డ్ సీటీసీ? ఒకవేళ మీకు కరెంట్ ఏదన్నా ఆర్గనైజేషన్‌లో వర్క్ చేస్తున్నట్లయితే మీ సీటీసీ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెషర్స్ వచ్చేసరికి ఏదైతే లీస్ట్‌గా ఉంటుందో అది 2-4 ఎల్‌పీ ఉంది కదా! ఇది సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్‌పెక్టెడ్ సీటీసీ వచ్చేసరికి ఇది కూడా ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనం తక్కువ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కొంచెం మనకి ప్రిఫరెన్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తక్కువనే సెలెక్ట్ చేసుకోండి. లేదంటే జాబ్ డిస్క్రిప్షన్‌లో మనకి ఇచ్చారు కదా! సో, దాన్ని బేస్ చేసుకొని కూడా సెకండ్ ఆప్షన్ గానీ, థర్డ్ ఆప్షన్ గానీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. వాట్ ఈస్ యువర్ అఫీషియల్ నోటీస్ పీరియడ్? ఒకవేళ ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తున్నట్లయితే మీకు నోటీస్ పీరియడ్ అనేది ఉంటుంది కదా! 30 డేస్ అని, 60 డేస్, 45 డేస్, 90 డేస్ ఇలాగా బేస్డ్ అపాన్ దట్ అప్లై చేసుకోండి. లేదా మేము ఫ్రెషర్స్ అనుకుంటే ఇమ్మీడియేట్‌లీ అవైలబుల్ ఈ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆర్ యూ కరెంట్‌లీ సర్వింగ్ ద నోటీస్? ఒకవేళ మీరు నోటీస్ పీరియడ్‌లో వర్క్ చేస్తున్నట్లయితే సో, మీరు ఎప్పుడు జాయిన్ అవుతారు? ఒకవేళ నోటీస్ పీరియడ్‌లో కరెంట్‌గా వర్క్ చేస్తున్నారు. ఇంక 15 డేస్‌లో మీరు జాయిన్ అవుతారు అనుకుంటే 15 డేస్ అని సెలెక్ట్ చేయండి. లేదు నోటీస్ పీరియడ్ అయిపోవడానికి వచ్చిందనుకుంటే ఇమ్మీడియేట్‌లీ అవైలబుల్ అని ఇక్కడ టైప్ చేయండి మాన్యువల్‌గా. ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఎట్ ద టైమ్ జోన్ ఆర్ షిఫ్ట్స్ మెన్షన్ ఇన్ ద జాబ్ పోస్టింగ్? జాబ్ పోస్టింగ్‌లో మనకి షిఫ్ట్ టైమింగ్స్ షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 అని ఆల్రెడీ ఇచ్చారు కదా! ఆ టైమ్స్‌లో వర్క్ చేయడానికి మీకు ఓకేనా అనుకుంటే ఇది కంపల్సరీ యెస్ అని సెలెక్ట్ చేసుకోండి. కవర్ లెటర్ అనేది సో, మీకు ఉంటే ఒకవేళ ప్రిపేర్ చేసుకొని ఉన్నట్లయితే ఇక్కడ అప్‌లోడ్ చేయండి. సో, ఇది నాట్ మ్యాండేటరీ అనమాట. స్టార్ మార్క్ ఇవ్వలేదు కాబట్టి అవసరం లేదు మనకి. ఒకవేళ ఉంటే అప్‌లోడ్ చేయండి. మీ ఏజ్ వచ్చేసరికి ఇక్కడ బేస్డ్ అపాన్ మీ ఏజ్ సెలెక్ట్ చేసుకోండి. 30 లోపు మీ ఏజ్ ఉందనుకుంటే ఫస్ట్ ఆప్షన్ చూజ్ చేసుకోండి. నెక్స్ట్ మీ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మెన్నా లేదంటే వుమెనా అనేది. డూ యూ ఐడెంటిఫై యాస్ ట్రాన్స్‌జెండర్? ఇదొచ్చేసరికి నో అని సెలెక్ట్ చేసుకోండి. బెస్ట్ దట్ ఈస్ అప్ టు యూ. అండ్ హౌ డూ యూ ఐడెంటిఫై యువర్ ఎలాగైతే ఇచ్చారు కదా! ఇదొచ్చేసరికి మనకి అదర్ ఆర్ ఐ ప్రిఫర్ నాట్ టు సే అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ అదర్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ విచ్ ఎంటిటీ ఇదొచ్చేసరికి డూ యూ ఐడెంటిటీ విత్ ప్లీజ్ సెలెక్ట్ ఆల్ దట్ అప్లై. ఇదొచ్చేసరికి మనకి ఇండియా వాళ్ళకి ఏషియన్ అనేది వస్తుంది. ఇదైతే సెలెక్ట్ చేసుకోండి గైస్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమ్యూనిటీస్ డూ యూ బిలాంగ్ టు? ఇదొచ్చేసరికి మనకి సో, ఇక్కడ మెన్, ఉమెన్ అలాగా ఏమి ఇవ్వలేదు సెల్ఫ్ అనేది. కాబట్టి మనకి ఇక్కడ నన్ ఆఫ్ ద అబోవ్ కానీ, ఐ ప్రిఫర్ నాట్ టు సే కానీ సెలెక్ట్ చేసుకోవచ్చనమాట.
నెక్స్ట్ ఇక్కడ కూడా జెండర్ అడిగితే అడుగుతున్నారు మళ్ళీ. సో బేస్డ్ అపాన్ దిస్ క్వశ్చన్ మీద మనకి అడుగుతున్నారనమాట. ఇది సెలెక్ట్ చేసుకోండి మీ యొక్క జెండర్ అనేది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఏషియన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇండియా వాళ్ళకి ఏషియన్ అనేది వస్తుంది. ఇంకా కిందకి స్క్రోల్ చేసి ఐ యామ్ నాట్ ఏ ప్రొటెక్టెడ్ వెటరన్ అంటే ఆర్మీలో యూఎస్ బేస్డ్ ఆర్మీలో మిలిటరీలో ఏదైనా మీరు వర్క్ చేశారని అడుగుతున్నారు. సో నో కాబట్టి ఐ యామ్ నాట్ ప్రొటెక్టెడ్ వెటరన్ అని ఈ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ ఉంది కదా. సో ఇది సబ్మిట్ చేయగానే మీ అప్లికేషన్ అనేది సో ఇక కంపెనీకి వెళ్ళిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వితిన్ 1 ఆర్ 2 మినిట్స్లో అయితే వెంటనే మీకు ఇలాంటి మెయిల్ అయితే వస్తుందనమాట. మీ అప్లికేషన్ రిసీవ్ చేసుకున్నాము. ఒకవేళ మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే సో ఫర్దర్ మీ క్వాలిఫికేషన్ మ్యాచ్ అయితే ఫర్దర్ రౌండ్స్కి మేము సో మిమ్మల్ని మెయిల్ ద్వారా అయితే కాంటాక్ట్ అవుతామని ఈ విధంగా అయితే మెయిల్ అనేది వస్తుంది గైస్. సో ఇదనమాట నోటిఫికేషన్ వచ్చేసరికి. తప్పకుండా అయితే సో అప్లై చేసుకోండి. మంచి ఆపర్చునిటీ కస్టమర్ సపోర్ట్ రోల్ అయినప్పటికి కూడా మనకి మంచి ప్యాకేజ్ ఆఫర్ చేస్తున్నారు. అది కూడా వర్క్ ఫ్రమ్ కిట్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో తప్పకుండా అప్లై చేసుకోండి. సో డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అనేది ఉంటుంది. సో ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.